ICAR AIEA UG 2022 ఎగ్జామ్కి మనము ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఎలా ఫిలప్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట ఈ వీడియో అనేది. ఓకేనా? సో మీరు వీడియోని పూర్తిగా చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాసెస్ గురించి. ఎవరైతే డిగ్రీ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో మీరు ఈ ICAR ఎగ్జామ్ అయితే రాయాల్సి వస్తుంది. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, మీరు ఏమేమి కోర్సెస్ చేయొచ్చు ఈ ఎగ్జామ్ ద్వారా అని చెప్పేసి. ఆ వీడియో మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేసుకొని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను. ఓకే, ఎస్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కనుక ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి ICAR. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. జస్ట్ స్క్రోల్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ దగ్గర మనకు డిగ్రీ సంబంధించిన అప్లికేషన్ కావాలి కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ ఫర్ ICAR AIEA UG 2022 అని చెప్పేసి ఇది క్లిక్ చేసుకోండి. ఓకే కొట్టేస్తే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇంతకుముందు నేను పేజ్ ఓపెన్ అవ్వలేదు కదా, సో నేను ఇంతకుముందు ఏదైతే ప్రాసెస్ చేసానో అదే మీరు లింక్ క్లిక్ చేస్తే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. సో అప్పుడప్పుడు మనకు పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో మళ్ళీ నేను ఇది క్లోజ్ చేస్తాను, ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ జస్ట్ ఇది మళ్ళీ ఓపెన్ చేస్తే ఇది ఇక్కడ మనకు ఓకే కొట్టాలి. ఎస్, ఈ విధంగా మీకు ఓపెన్ అవుతే ఇబ్బంది లేదు. ఓపెన్ కాకపోతే అడ్వాన్స్డ్ ఆప్షన్స్ దగ్గర వెళ్ళేసి అక్కడ మనకు ఒక లింక్ అయితే వస్తుంది దాని కింద, అది క్లిక్ చేయండి మీరు. సో ఇది అప్లికేషన్ అనమాట ICAR ఎగ్జామ్కి. న్యూ రిజిస్ట్రేషన్, మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి మీరు. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ICAR AIEA UG 2022 అని చెప్పేసి. సో ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మీ క్యాండిడేట్ నేమ్ అంటే మీ పేరు అనమాట. మీ పేరు ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట, మీ డేట్ చూస్ చేసుకోండి, మంత్, తర్వాత ఇయర్, ఈ విధంగా. ఓకేనా? తర్వాత ఇక్కడ మీ జెండర్ అనేది చూస్ చేసుకోండి, మేల్, ఫీమేల్, థర్డ్ జెండర్ అని చెప్పేసి. ఇక్కడ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ జస్ట్ మీరు స్క్రోల్ చేస్తే పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ID, రేషన్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్, ఈ విధంగా మీకు చూపిస్తుంది అనమాట ఐడెంటిఫికేషన్ కోసం. సో నాకు తెలిసి అందరి దగ్గర రేషన్ కార్డు ఉండొచ్చు, లేకపోతే ఓటర్ ID కార్డు ఉండొచ్చు, లేకపోతే బ్యాంక్ పాస్బుక్ ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండదు కదా. సో నేనేం చేస్తానంటే ఓటర్ ID కార్డు చూస్ చేసుకుంటాను. దానికి సంబంధించి మనము ఇక్కడ ఆ ఓటర్ ID కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ మీ ప్రజెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి, అంటే లొకేషన్ పేరు. ఓకేనా? తర్వాత లొకాలిటీ, మీ కంట్రీ ఏంటి, స్టేట్ ఏంటి, డిస్టిక్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, ఈమెయిల్ అడ్రస్. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి మీరు. మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ స్టార్టింగ్లో ఏంటంటే కనుక జస్ట్ మీరు మొబైల్ నెంబర్ సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ STD కోడ్ విత్ టెలిఫోన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి, ఒకవేళ ఉంటే కనుక, ఆప్షనల్ అది. నెక్స్ట్ వచ్చేసి పైన మీరు ప్రజెంట్ అడ్రస్ ఇచ్చారు కదా, ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక జస్ట్ టిక్ మార్క్ సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ మనము ప్రజెంట్ అడ్రస్ ఎంటర్ చేస్తాం కాబట్టి ఆ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే కనుక ఇక్కడ టిక్ మార్క్ సరిపోతుంది. ఆటోమేటిక్గా ఇది కూడా ఫిల్అప్ అయిపోతుంది. తర్వాత మీరు పాస్వర్డ్ ఒకటి పెట్టుకోవాలి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక టైప్ చేయండి నంబర్స్, తర్వాత ఆల్ఫాబెట్స్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ అలా వచ్చేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకుని ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. సేమ్ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేసుకోవాలి. మరి తర్వాత ఈ పాస్వర్డ్ని ఒకవేళ మర్చిపోతే కనుక సెక్యూరిటీ పిన్ అనేది క్వశ్చన్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ స్కూల్ నేమ్, ఏదో ఒకటి. సో ఇక్కడ స్కూల్ నేమ్ మీకంతా ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే మీరు పాస్వర్డ్ మర్చిపోతారో అప్పుడు మీరు ఈ సెక్యూరిటీ క్వశ్చన్ యూజ్ చేసుకొని పాస్వర్డ్ అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ పిన్ అనమాట. ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే కనిపిస్తుందో ఆ బాక్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఫస్ట్ మనము ఫిలప్ చేయాల్సింది అప్లికేషన్లో. ప్రజెంట్ అడ్రస్, ఇక్కడ మీ లొకాలిటీ పేరు మొత్తం ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలి. లొకాలిటీ ఏంటి ఇవన్నీ. ఓకేనా? తర్వాత సబ్మిట్ క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, చూపిస్తుంది. ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. రివ్యూ పేజ్ అనమాట ఇది. అంటే
మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోమని చెప్పేసి. ఇక్కడ మనకు ఈ పాపప్లో ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్, మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఇంతకుముందు ఇచ్చారు కదా మీరు ఇక్కడ, ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు, సబ్మిట్ విత్ ఓటీపీకి చూడండి ఇక్కడ ఆప్షన్, సబ్మిట్ విత్ ఓటీపీ. సో మీకు కనపడకపోవచ్చు, జస్ట్ నేను జూమ్ చేస్తాను చూడండి, సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అని చెప్పేసి. ఓకేనా, సో అది క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీకు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది చూస్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ వన్ టైం పాస్వర్డ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వండి ఈ బాక్స్లో. ఓకేనా, మీకు ఏదైతే ఓటీపీ వస్తుందో అది మొబైల్లో చూసుకొని ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని క్లిక్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, కరెంట్ స్టేటస్ రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీటెడ్. సో రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మీరు కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా మాకు పెండింగ్ ఏమున్నాయి, అప్లికేషన్ ఫామ్ పెండింగ్ ఉంది, ఫీ పేమెంట్ పెండింగ్ ఉంది. కాబట్టి మన కింద చూడండి, కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఒక ఆప్షన్ చూపిస్తుంది, క్లిక్ చేసుకోండి. సో అప్లికేషన్ ఫామ్లో మనకు ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకోవాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ కంప్లీటెడ్, అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ మనం ఇచ్చాము, ఫోన్ నెంబర్ ఇచ్చాం కదా మనం స్టార్టింగ్లో, సో కంప్లీటెడ్ వచ్చింది. ఇప్పుడు మనం పర్సనల్ డీటెయిల్స్ ఇన్కంప్లీట్ చూపిస్తుంది, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇన్కంప్లీట్, అప్లై ఫర్ ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ ఇన్కంప్లీట్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ మనం ఫిల్ చేసుకోవాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్, ఫైనల్ సబ్మిట్. సో ఇక్కడ మనము పర్సనల్ డీటెయిల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకోండి. మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పేరు అనమాట, పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, నేషనాలిటీ, ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, లేకపోతే మీరు టైప్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీ కేటగిరీ, డొమిసైల్ అంటే కనుక మీ స్టేట్ అనమాట. తర్వాత ఈ కేటగిరీ మీది ఓసీనా బీసీనా ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. తర్వాత డూ యూ బిలాంగ్ టు అండర్ ప్రివిలైజ్డ్ స్టేట్ అని స్టేట్స్ అని చూపిస్తే ఇక్కడ నో పెట్టండి సరిపోతుంది. తర్వాత మీరు ఏమైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అని అడుగుతుంది అనమాట. సో మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఎస్ కొట్టండి, లేకపోతే నో కొట్టండి సరిపోతుంది. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఎస్ కొడితే కనుక మళ్ళీ మీకు ఆప్షన్ చూపిస్తుంది. టైప్ ఆఫ్ డిసబిలిటీ, మీకు టైప్ ఆఫ్ డిసబిలిటీ ఏంటి అని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత డూ యూ నీడ్ స్క్రైబ్, అంటే డిసబిలిటీ పర్సన్ కాబట్టి మీకు ఏమన్నా ఇంకో పర్సన్ కావాలా ఎగ్జామ్ రాయడానికి అని అడుగుతున్నాను అనమాట. ఇంకో పర్సన్ కావాలనుకుంటే కానీ మీరు ఎస్ కొట్టండి సరిపోతుంది. తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ డిసబిలిటీ ఎంత పర్సెంటేజ్ ఉంది ఇక్కడ ఇవ్వాలి మీరు. ఆర్ యూ డయాబెటిక్, అంటే మీకు ఏమన్నా షుగర్ ఉందా అడుగుతుంది అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనుకుంటున్నారు. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, మీ ప్లేస్ ఎక్కడ, విలేజ్ పేరు ఎక్కడ రాయాలి మీరు. అవునా, యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత పర్ ఇయర్కి ఎంత టైప్ చేసుకోవాలి, అంటే స్క్రోల్ చేసుకోవాలి. తర్వాత విజిబుల్ మార్క్స్ ఆన్ బాడీ, సో మీ బాడీ పైన విజిబుల్ మార్క్స్ ఏంటి అనేది ఇక్కడ మనము టైప్ చేసుకోవాలి. తర్వాత ఈ విజిబుల్ మార్క్స్ వచ్చేసి మనకి ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉంటుంది మ్యాక్సిమం. సెక్యూరిటీ పిన్, సో ఈ బాక్స్లో ఏదైతే కనిపిస్తుందో అది ఎంటర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి, నెక్స్ట్ పేజ్కి పోతుంది. ఇక్కడ మీకు డూ యూ హ్యావ్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని కొట్టండి. సో ఎస్ కొడితే కనుక మీకు ఆధార్ నెంబర్ అడగచ్చు, ఆధార్ నెంబర్ ఇవ్వండి సరిపోతుంది. తర్వాత సబ్మిట్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ పేజ్ ఈ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకోవాలి. అప్లై ఫార్, సో మీరు ఏం ఎగ్జామ్ అప్లై చేసుకున్నాం, డిగ్రీ ఎగ్జామ్ కదా, సో AIEA UG డిగ్రీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత మేజర్ సబ్జెక్ట్ గ్రూప్ స్టడీ అట్ 12th స్టాండర్డ్, సో 12th స్టాండర్డ్లో మీరు మెయిన్గా ఏం సబ్జెక్ట్ చదివారు చూడండి. ఇక్కడ వీళ్ళైతే PCB ఇచ్చారు, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో మీరు బైపీసీ స్టూడెంట్ అయితే కనుక PCB, ఎంపీసీ స్టూడెంట్ అయితే కనుక PCM, ఆ విధంగా మీరు ఇచ్చుకోవచ్చు. తర్వాత సబ్జెక్ట్ టు ద అటెంప్ట్ ఇన్ ద ఎగ్జామ్, అంటే మీరు ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్ రాయాలనుకుంటున్నారు. వీళ్ళైతే ఇక్కడ ACB ఇచ్చారు, అంటే ఏ అంటే అగ్రికల్చర్, తర్వాత బయాలజీ, కెమిస్ట్రీ, ఈ విధంగా ఇచ్చారనమాట. సో మనకు మన స్టేట్లో సంబంధించి మనం అగ్రికల్చర్ అనేది చదవం కాబట్టి ఇక్కడ మీరు PCB ఇచ్చారు సరిపోతుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సరిపోతుంది. ఓకేనా. తర్వాత మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్, సో క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో కావాలి, హిందీనా, ఇంగ్లీషా, ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ సిటీ ఎక్కడ మీకు కావాలి, ఫస్ట్ చాయిస్ ఏంటి, ఇక్కడ మన స్కోరింగ్లో వస్తుంది అనమాట. సో మన స్టేట్ కాబట్టి అనంతపురంలో, లేకపోతే కర్నూలులో, తిరుపతిలో పెట్టుకోవచ్చు మీరు. తర్వాత సెకండ్ చాయిస్ ఇక్కడ ఇవ్వాలి, ఎగ్జామ్ సిటీ సెకండ్ చాయిస్, ఎగ్జామ్ సిటీ థర్డ్ చాయిస్ ఇక్కడ, ఫోర్త్ చాయిస్ ఇక్కడ ఇవ్వాలి మీరు. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ ఆక్యుపేషన్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఫాదర్ క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేయాలి మీరు, మదర్ ఆక్యుపేషన్, మదర్ క్వాలిఫికేషన్.
తర్వాత ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసుకొని సేవ్ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. 10th క్లాస్ పాస్ స్టేటస్ ఏంటి, పాస్ అయ్యారా లేదా, ఇక్కడ పాస్ చూడండి, పాస్ PSSC పాస్ క్లిక్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ 10th ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ప్లేస్ ఆఫ్ స్కూలింగ్ ఎక్కడ మీ ప్లేస్, రూరలా లేకపోతే అర్బన్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అంటే బోర్డ్, మన ఏపీ అయితే కనుక ఏపీ 10th క్లాస్ కాబట్టి ఏపీ సెకండరీ స్కూల్ అని వస్తుంది అన్నమాట. ఓకేనా, అది ఇక్కడ మీరు ఇవ్వాలి. తర్వాత రిజల్ట్ మోడ్, సో మీ 10th క్లాస్ రిజల్ట్ మోడ్ ఏ విధంగా ఇచ్చారు, పర్సంటేజా లేకపోతే మార్క్సా లేకపోతే CGA ఉంటాయి కదా డిఫరెంట్ గ్రేడ్సా ఇవన్నీ. సో అక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు CGPA వేస్తే కనుక మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్ ఇక్కడ అడుగుతుంది 10, CGPA అప్ 10 మీకు ఎంత వచ్చాయి 8, సో CGPA మనకి 8.00 చూపిస్తుంది. మీరు 10th క్లాస్ రోల్ నెంబర్ ఇక్కడ, తర్వాత స్కూల్ పేరు ఇక్కడ, ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ అడ్రస్, వాళ్ళ స్కూల్ పేరు అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే అదేవిధంగా మనకు 12th క్లాస్ కూడా మీరు ఎంటర్ చేసుకోవాలి. 12th క్లాస్ పాస్ స్టేటస్, పాస్ ఎప్పుడు పాస్ అయ్యారు ఆ సంవత్సరం పేరు, ఆ సంవత్సరం ఇయర్ ఇక్కడ. నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ క్లాస్ 12th, సో మన ఏపీ అయితే కనుక మనం ఇంటర్ అని చెప్తాం. సో ఇంటర్ అని చూపిస్తే ఇక్కడ ఇంటర్ ఇవ్వండి సరిపోతుంది. ప్లేస్ ఆఫ్ స్కూలింగ్ ఎక్కడ, రూరల్ అర్బన్ ఎక్కడ మనం ఇవ్వాలి. తర్వాత బోర్డ్ ఏంటి, ఇక్కడైతే వీళ్ళు CBSE అని మెన్షన్ చేస్తారు, మనం ఏపీ కాబట్టి ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. రిజల్ట్ మోడ్ ఏంటి, పర్సంటేజ్, సో మనకు మార్క్స్ వచ్చింటే మార్క్స్ని ఇక్కడ మెన్షన్ చేయండి సరిపోతుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ టోటల్ మార్క్స్ అడుగుతుంది, అప్ టైం మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ ఇవ్వాలి. మీ మార్క్స్ పర్సంటేజ్ అంతా ఇక్కడ చూపించేస్తుంది ఆటోమేటిక్గా, అంటే మీరు ఇవ్వాలి, అది ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇంటర్మీడియట్ రోల్ నెంబరు, ఇక్కడ మీ ఇంటర్మీడియట్ కాలేజ్ పేరు, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసుకొని సరిపోతుంది. ఓకేనా, దాని తర్వాత మనకేంటంటే డాక్యుమెంట్ అప్లోడ్ అనమాట. సో ఇక్కడ మీకు సేవ్ అండ్ నెక్స్ట్ వస్తుంది, ఆప్షన్ వస్తుంది. సో నెక్స్ట్ అది క్లిక్ చేసుకుంటే కనుక మీకు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, మీ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి ఇక్కడ. సో ఆ ఫోటోగ్రాఫ్ మినిమం సైజ్ 10 KB ఉండాలి, మ్యాక్సిమం సైజ్ 200 KB ఉండాలి. తర్వాత మీ తంబు, మీ సిగ్నేచరు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, PWD సర్టిఫికేట్, సో ఇవన్నీ అంటే ఈ ఫోటోగ్రాఫ్, తంబు, సిగ్నేచర్ అవి కంపల్సరీగా మీరు అప్లోడ్ చేసుకోవాలి. కేటగిరీ సర్టిఫికేట్ వచ్చేసి మీకు ఏమైనా రిజర్వేషన్ ఉంటే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. PWD సర్టిఫికేట్ మీకు ఏమైనా PWD సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక, అంటే మీ PWD క్యాండిడేట్ అయితే కనుక అప్పుడు మీరు అప్లోడ్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా మనకు ఈ విధంగా రివ్యూ పేజ్ చూపిస్తుంది. రివ్యూ పేజ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటే ఇప్పటి వరకు మీరు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీ పేరు, ఫాదర్ నేమ్, ఇవన్నీ, మీ ఫోటో, చూడండి మీ ఫోటో, తంబు, మీ సిగ్నేచరు, ఇవన్నీ మీకు చూపించేస్తున్నాం ఆటోమేటిక్గా. ఓకేనా, మీ సర్టిఫికేట్స్ ఇవన్నీ. సో లాస్ట్లో మనకి ఇది మీకు ఇది లాస్ట్లో ఈ 2 లైన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు కనిపించింది కాబట్టి నేను జూమ్ చేస్తాను. ఈ విధంగా చూడండి, కైండ్లీ వెరిఫై ఆల్ ద పర్టికులర్స్ లిస్టెడ్ బిలో కేర్ఫుల్లీ, వన్స్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ చేంజెస్ కెనాట్ బి డన్. సో ఇక్కడ మనకి ఏదైతే మెన్షన్ చేస్తారో అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకుని అడుగుతుంది అనమాట. మీ పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, PWD, ఎగ్జామినేషన్ సిటీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇవన్నీ. ఓకేనా, సో ఇక్కడ చూపిస్తుంది కదా మీకు, ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ క్యాస్ట్, ఇవన్నీ చూపిస్తుంది కదా, అవన్నీ కరెక్ట్గా ఉన్నా లేదో ఒకసారి చెక్ చేసుకుని అడుగుతుంది అనమాట లాస్ట్లో. సో మీరు మీ పేరు కరెక్ట్గా ఉంటే టిక్ మార్క్ ఇచ్చేయండి సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే టిక్ మార్క్ ఇవ్వాలి. సో ఇవన్నీ మీరు టిక్ మార్క్ ఇవ్వాలి, అంటే అవి కరెక్ట్గా ఉన్నాయని మీనింగ్ అనమాట. ఫైనల్గా మనకి ఇక్కడ అగ్రీ దగ్గర టిక్ మార్క్ ఇచ్చేసి ఫైనల్ సబ్మిషన్ అని చెప్పి క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, దాని తర్వాత మనకి కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అనేది చూడండి, ఇక్కడ స్టేటస్ కంప్లీట్ అని వస్తుంది. ఫైనల్గా మనకి ఏంటంటే ఫీ పేమెంట్ చేయాలి. కాకపోతే మనకి ఇక్కడ యువర్ ఈమెయిల్ అడ్రస్ నాట్ వెరిఫైడ్ అని చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మీకు క్లిక్ చేసుకోండి. పక్కనే మనకు ఎడిట్ అప్లికేషన్ ఫామ్ చూపిస్తుంది. సో మళ్ళీ ఇంకొకసారి మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తారు కదా, సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు సబ్మిట్ చేసినా కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఫామ్. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఆప్షన్ ఉండదు మీకు, ఇదే లాస్ట్ ఆప్షన్. పక్కనే మనకు ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకోవాలి, అది క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి చూపిస్తుంది, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే,
దాని తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఎడిట్ అప్లికేషన్ ఫాము ఫీ పేమెంట్ టూ లింక్స్ చూపిస్తుంది అనమాట. పే ఎగ్జామినేషన్ ఫీ అది క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఆన్లైన్ పేమెంట్ చూస్ చేసుకొని ప్రొసీడ్ ఫర్ పేమెంట్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మీకు మీ క్యాండిడేట్ పేరు, అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఫీ అమౌంట్ ఎంత కట్టాలి ఐడియా చూపిస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఈ 3 విధాలు మనం కట్టుకోవచ్చు ఫీజు అనేది. ఎస్బీఐ ఎంఓపిఎస్, లేకపోతే సిండికేట్ బ్యాంక్ పేమెంట్ గేట్వే, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ గేట్వే. ఈ విధంగా మనం ఏదో ఒకటి చూస్ చేసుకొని ఫీజు అయితే కట్టచ్చు అనమాట. సో మీరు ఫస్ట్ చూస్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టుకోవచ్చు, లేకపోతే కార్డ్ పేమెంట్స్ ఉంది, లేకపోతే యూపీఐ పేమెంట్స్ ఉంది, ఏదో ఒకటి. మీ దగ్గర నెట్ బ్యాంకింగ్ ఉంటే కనుక దీని ద్వారా మీరు కట్టుకోవచ్చు. లేదు మీ దగ్గర ఏమైనా కార్డ్స్ ఉంటే, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక మీరు ఈ విధంగా కట్టుకోవచ్చు, ఇది లింక్స్ ద్వారా. లేదు మీరు యూపీఐ ద్వారా కట్టాలనుకుంటే అది కూడా మనం కట్టుకోవచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు పేమెంట్ డీటెయిల్స్ ఏమైనా చూపిస్తుంది మనకి. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ అని చూపిస్తుంది, ఇక్కడ క్యూఆర్ కోడ్ చూపిస్తుంది అనమాట. అది చూస్ చేసుకుంటే మీకు క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మీ ఫీజు అనేది పేమెంట్ చేయొచ్చు. కన్ఫర్మ్. సో ఇది మీ ఇష్టం, మీరు ఏ విధంగా కట్టుకోవచ్చు. ఇలా క్యూఆర్ కోడ్ కానీ, లేకపోతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కానీ, లేకపోతే నెట్ బ్యాంకింగ్ కానీ ఏదో ఒకటి చూస్ చేసుకొని ఆ నెక్స్ట్ స్టెప్స్ మీరు ఫాలో అవ్వాలి. ఫైనల్గా ఇక్కడ మనం కన్ఫర్మ్గా క్లిక్ చేసుకుంటే ఫీజు అనేది పేమెంట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ సక్సెస్ఫుల్గా మీ ఫీ అనేది పేమెంట్ చేసుకోవాలి. సో మీరు సక్సెస్ఫుల్గా ఫీజు అనేది పేమెంట్ చేస్తే మీకు ఈ విధంగా కరెంట్ స్టేటస్లో ఈ విధంగా చూపిస్తుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీటెడ్, కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ కంప్లీటెడ్, వ్యూ పేమెంట్స్ డీటెయిల్స్ కంప్లీటెడ్ అని మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. అలాగే మాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మొబైల్ నంబర్ వెరిఫైడ్, ఈమెయిల్ ఐడి వెరిఫైడ్, ఇవి కూడా మీకు వెరిఫైడ్ రావాలి. ఓకేనా. సో ఈ పేజ్ వచ్చినప్పుడు మీరు మొత్తం చెక్ చేసుకోవాలి. పైన మీ అప్లికేషన్ నెంబరు, మీ పేరు ఉంటుంది, ఇవన్నీ కంప్లీటెడ్గా ఉండాలి. ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వెరిఫైడ్గా ఉండాలి. అలాంటప్పుడే అది సక్సెస్ఫుల్గా అయినట్టుగా అనమాట. లాస్ట్గా మనము డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది, మీ ఫోటో, మీ సిగ్నేచర్ ఇక్కడ, తమ ఇంప్రెషన్ ఇక్కడ, మీ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ, మీరు ఏం ఎగ్జామ్కి అప్లై చేసుకున్నారు ఇక్కడ చూపిస్తుంది, మీ ప్రెసెంట్ అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే. సో ఇది లాస్ట్ స్టేజ్ అండి. థ్యాంక్ యూ.